చంద్రబాబు నాయుడు గారికి ఒక ధన్యవాదం చెప్పాలి అధ్యక్ష. మనం జీవన్ రెడ్డి గారు అన్నారు. జీవన్ రెడ్డి గారు ఏమన్నారంటే వారి ప్రసంగంలో నాగార్జున సాగర్ నీళ్ళ పంచాయతీ గవర్నర్ గారు జరిగింది కదా, ఆ సందర్భంలో మీరు పవర్ పంచాయతీ పెట్టేది ఉండే కదా, ఎందుకు పెట్టలేదు, మీ వైఫల్యం కాదా అన్నారు. మీరు ఆలోచించినట్టు ఆలోచిస్తే వైఫల్యమే సార్, కరెక్టే. అసలు విషయం మీకు తెలియదు కాబట్టి మీకు అట్లా అనిపించింది. మీరు రైట్గానే చెప్పినారు, 100% యు ఆర్ రైట్. కానీ అధ్యక్ష దీనిలో ఒక రహస్యం ఉంది. కొన్ని సందర్భాలలో అధ్యక్ష తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోని ఎత్తి పోషమ్మ కొట్టిందంటారు అధ్యక్ష. కొన్ని మనకు మంచి కూడా అయితే అధ్యక్ష, ఎందుకంటే అది జరుగుతుంది అధ్యక్ష. భగవంతుడు ఉంటే న్యాయం ఉంటే అట్లే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మనం కటకట ఉన్నప్పుడు, కొత్తగా రాష్ట్రమైనప్పుడు, చాలా కష్టం ఉన్నప్పుడు, అండర్ ప్రెషర్ ఉన్నప్పుడు తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ని ఫెయిల్ చేయాలి, తెలంగాణ ప్రభుత్వం శక్తి సామర్థ్యాలు లేని ప్రభుత్వాన్ని నిరూపించాలని కక్ష గట్టి మనకు పవర్ ఇవ్వలేదు అధ్యక్ష. సీలేరు లాక్కున్నారు, కృష్ణపట్నం ఇయ్యలే, హిందూజా ఇయ్యం, మనం పంచాయతీ పెట్టినాం అధ్యక్ష. కేంద్రానికి చెప్పినాం, నీరజామాతులు కమిటీ వేసినారు. కమిటీ వేస్తే అధ్యక్ష వాళ్ళు మీది తప్పు అని లిఖితపూర్వకమైన ఆదేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. ఖాతరు చేయలే, పెడిచేను పెట్టిండ్రు. ఏం చేస్తాం అధ్యక్ష, కేంద్రం కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు నంగి మాట్లాడుతుంది. కారణం ఏంటంటే ఆయన అక్కడ పార్ట్నర్, భాగస్వామి కాబట్టి ఖాతరు చేయలే. మళ్ళీ ఎన్నిసార్లు కేంద్రానికి చెప్పినా ఆయన ఏదో మాట్లాడతారు కేంద్ర మంత్రి తప్ప అసలు సంగతి చెప్పడు. సరే జరిగిపోయింది, కొంత ఇబ్బంది పడ్డాం. 1500 కోట్ల రూపాయల విద్యుత్ కొన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని ఆయన అవలంబించిన అప్రజాస్వామిక చట్ట వ్యతిరేక విధానం వల్ల 15 నుంచి 1600 కోట్ల రూపాయల విద్యుత్తును కొని మన రైతులకు సప్లై చేసి పంటలు కాపాడుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు కూడా కాపాడుతున్నాం అధ్యక్ష. ఇలా కరెంటు కోతలు లేవు, ఎస్ కొనుక్కుంటున్నాం. ఈ ఒక్క కరెంటు కష్టాలు మనకు తెలంగాణ రాష్ట్రాంగానికి ఉంటే అధ్యక్ష, రైతాంగానికి ఉంటే గింటే అవి ఉండనీయం. మాకు భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులు ఉపయోగించి పనిచేస్తూ ఉన్నాం. ఉంటే గింటే, ఎందుకంటే 500 మెగావాట్లు కేరళ నుంచి కాయంకులంలో దొరికింది, ఇంకో 800 మెగావాట్లు ఓపెన్ మార్కెట్ బిడ్డింగ్లో వచ్చింది. అప్పుడు మనకు ఉండే గ్యాప్ చాలా స్వల్పం అధ్యక్ష. 200 to 400 మెగావాట్స్ గ్యాప్ ఉంటుంది. ఈ 1300 మనకు వస్తే వి విల్ మేనేజ్. ఈ సీజన్లో కూడా ఒక్క ఎకరా భూమి కూడా పంట ఎండనీయం, ఎట్టి పరిస్థితులు ఎండనీయం, సర్వశక్తులు ప్రయత్నం చేస్తాం. కొద్దిపాటి కష్టం ఏదైనా ఉంటే ఈ ఒక్క సీజనే తప్ప అధ్యక్ష, మనకు భవిష్యత్తులో కరెంట్ కష్టం ఉండదు. ఇక అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మనకు కొంత మేలే చేసినారు అధ్యక్ష. ఎందుకంటే వారు కరెంటు నిరాకరించారు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం తీసుకపోతే కూడా నేను తీసుకోను అధ్యక్ష. దానికి చాలా బలమైన కారణం ఉన్నది. ఆ రోజు ఇచ్చుంటే మనం తీసుకొని ఉంటాం, కష్టంలో ఉన్నాం కాబట్టి. దొరికిందే మహాప్రసాదం అనుకుందాం అధ్యక్ష. కానీ వారు మంచి పని చేశారు, మంచి పని చేసి మనకు లాభం చేశారు. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు నేను తీసుకున్నా అనుకోండి, అక్కడ వచ్చే 2,500 తీసుకుంటే 53% వస్తుంది మనకు తెలంగాణకు. మరి మనది కూడా ఇవ్వాలి అధ్యక్ష. రేపు అంతా 4-5 నెలల్లో 5-6 నెలల్లో ఈ 15th ఎండ్ వరకు మనలో 2000 మెగావాట్లు వస్తూ ఉంది. ఆయన ఇచ్చే కరెంట్ ఏమో ₹7.20 అధ్యక్ష, ఫిక్స్డ్ కాస్ట్ కలుపుకుంటే ఒక యూనిట్కు. మన కరెస్ట్ ఏమో అధ్యక్ష దాదాపు ₹3.75. 7.5 కొనాలి, 3.5 తీయాలి. ఇది ఎందుకు అధ్యక్ష? ఈ కంచికారుడ సేవ 25 ఏళ్ళు కుదవాడాలి ఇక అది తీసుకుంటే. కాబట్టి చాలా మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు చాలా ధన్యవాదాలు చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం మంచిగా 25 ఏళ్ళ బాధ, అది కట్టే బాధ మనకు తప్పింది. ఈ సంవత్సరం దాటితే మనమే ముందుకుపోతున్నాం. నేను అధికారులకు కూడా చెప్పిన అధ్యక్ష, ఇలా పేపర్లు కూడా చూసిపోతున్నాను, నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మంచిగా చూసుకున్నా హైదరాబాద్లో. వాళ్ళ మంత్రులను, వాళ్ళ శాసనసభ్యులను కూడా చాలా మర్యాద చూడండి, వాళ్ళని గౌరవించండి. వాళ్ళ ఉద్యోగస్తులు కూడా ఇంకా 4 ఏళ్ళు ఇన్నే ఉంటామంటే చాలా పుణ్యం. ఈ 4 ఏళ్ళు కూడా మాకు పర్మనెంట్ టూరిస్టులు అధ్యక్ష. వాళ్ళు ఇక్కడనే ట్యాక్స్ పే చేస్తారు. మనం పెంచినామని చెప్పి వాళ్ళు కూడా 43% వెంచర్ ఫిట్మెంట్. మరి వేలాది మంది ఉద్యోగస్తులు ఈయనే ఖర్చు పెడితే, ఖజానా నుంచి, ఆంధ్ర ఖజానా నుంచి జీతాలు తీసుకొని హైదరాబాద్లో ఖర్చు పెడితే మాకు ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు మంచిగా చూడరు బాబు అని చెప్పినాం. కాబట్టి అదేం బాధలేదు, వాళ్ళు పర్మనెంట్ టూరిస్టులు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా మంచిగా చూసుకోమని చెప్పినాం అధ్యక్ష, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. రెండవది అధ్యక్ష, కరెంటు విషయం నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. మా తెలంగాణ రైతన్నలకు శుభవార్త చెప్తా ఉన్నా, మన సభ్యులందరికీ మనందరూ కూడా గర్వకారణం. ఖచ్చితంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం, సఫలీకృతం అయినాయి, ఇంకా కాబోతూ ఉన్నాయి అధ్యక్ష. ఇది మార్చి నెలలో ఉన్నాం అధ్యక్ష. కరెక్ట్గా నెక్స్ట్ మార్చి తర్వాత తెలంగాణ రైతులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకటే స్పెల్లో
9 గంటల కరెంట్ సరఫరా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. 100% చేసి తీరుతాం అధ్యక్ష. వచ్చే మార్చి తర్వాత ఈ రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండే అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఇదే టైంలో పరిశ్రమలకు 2 days హాలిడే 3 days హాలిడే పరిశ్రమలకు కోత విధించిన అధ్యక్ష. కానీ ఈ సంవత్సరం ఒక గంట కూడా కోత విధించలే. గంట కూడా కోత విధించకుండానే ఈ కాలం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సీజన్ కూడా ఎల్లదీస్తాం అధ్యక్ష. మనకుండే ప్రాబ్లం అంతా మార్చి ఎండింగ్లో ఏప్రిల్ మాసంలోనే ఉంటుంది. దానికి అన్ని విధాలా సిద్ధపడి ఉన్నాం, ఎదుర్కొంటాం. ఈరోజు మన కరెంటు కోతలు రాలే. మార్చి ఎండింగ్లో ఏప్రిల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని అప్రమత్తంగా పనిచేస్తాం, రేయింబవళ్ళు పనిచేస్తాం, కోతలు విధించాం. నెక్స్ట్ మార్చి నాటికి 100% 9 గంటలు ఒకటే స్పెల్లో అధ్యక్ష. రాత్రి కరెంటు లేదు, పొలాల కాడికి రాత్రి పోయే బాధ లేదు, పాములు తేలుగుట్టి చచ్చిపోయే బాధ లేదు, కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయే బాధ లేదు. మా రైతన్నలకు నేను సంతోషంగా చెప్తా ఉన్నా. నెక్స్ట్ మార్చి నుంచి ఒకటే నిరంతరాయంగా ఉదయం 9 నుంచి 9:09 నుంచి అధ్యక్ష సాయంత్రం 6:05 వరకు విద్యుత్ శక్తి సరఫరా చేసి తీరుతాం. ఈ మాటను నిలబెట్టుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను గౌరవ సభ్యులకు కూడా ఈ షీట్ పంపించున్నాను. మళ్ళీ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ అని చెప్పి ఈ షీటు అన్ని పక్షాల నాయకులను నేను పంపించిన అధ్యక్ష. అండ్ దిస్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ అధ్యక్ష. ఈరోజు 4320 మెగావాట్ల అధ్యక్ష. మేము 24,575 మెగావాట్లకు ఈ కరెంటు 2018 పెంచబోతా ఉన్నాం అధ్యక్ష. దీనిలో వివరాలను నేను ఇచ్చున్నాను. 2015 కంప్లీట్ అయ్యే నాటికి కరెంటు 7,779 మెగావాట్లకు చేరుతుంది అధ్యక్ష. ఐ వాంటెడ్ టు బి ఆన్ రికార్డ్ సార్. దీన్ని అచీవ్ చేసి చూపెడతాం. 2016 పూర్తయ్యే నాటికి 10,509 మెగావాట్లు యాడ్ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా పవర్ అవైలబిలిటీ ద ఎండ్ ఆఫ్ 2017 11,345 మెగావాట్స్ పవర్ మనకు స్థాపిత శక్తి ఐడల్ కాక అధ్యక్ష. ఇది 2018 పూర్తయ్యే నాటికి 20,633 మెగావాట్ల థర్మల్ పవర్ ఉంటుంది అధ్యక్ష. దీనికి అదనంగా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా జూరాలలో లోయర్ జూరాలలో వచ్చేటువంటి 240 మెగావాట్లు కలుపుకుంటే ఇప్పుడున్నటువంటి ఐడల్ స్థాపిత శక్తికి ఇంకో 300 యాడ్ అయ్యి 2,400 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉంటుంది అధ్యక్ష. వెరసి 2018 సంవత్సరం పూర్తయ్యే నాటికి 24,575 మెగావాట్ల పవర్ ఆన్ రికార్డ్ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఎన్నికలకు పోయే ముందు ఈ చెప్పిన మాట రుజువు చేసి చూపిస్తాం. మళ్ళీ ఇదే సభలో నేను మాట్లాడతాను కూడా మీకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష.